భారతదేశం హిందూ దేశం, ఇక్కడ హిందూ కల్చర్ ఎక్కువ, హిందువులు ఎక్కువ ఉన్నారు. మరి అట్లాంటప్పుడు ఈ హిందూ దేశంగా ప్రజలడానికి ఉన్న అభ్యంతరం ఏంటి? అంటే మీరు రెండు అభ్యంతరాలు. ఎందుకంటే ఇది హిందువులు మెజారిటీ ఉన్న దేశం కాదని ఎవరు అనలేరు. కానీ ఇది హిందూ దేశం కాదు. అమెరికా మెజారిటీ ఎవరు? క్రైస్తవులు. కానీ అమెరికాలో క్రైస్తవ దేశమా? కాదు. అమెరికా క్రైస్తవ దేశం ఉంటే మన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉద్యోగాలు చేసేవాళ్ళ, మనము అక్కడ ఎలా జీవించగలిగే వాళ్ళ రెండవ శ్రేణి పౌరులుగా ఉన్నామా? ఇవాళ అమెరికాలో మన బిడ్డలు వెళ్ళి ఆడ ఆలయాలు నిర్మించుకోగలుగుతున్నారు, పూజలు చేసుకోగలుగుతున్నారు, క్రైస్తవులతో సమానంగా పోటీ పడి ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతున్నారు. ఎక్కడన్నా మనకు గుళ్ళు కూడా కట్టారు, అవి కూడా చేస్తున్నారు. ఈవెన్ అమెరికాలోని వైట్ హౌస్లో కూడా దీపాలు జరుపుతారు. సో ఎక్కడ మనకు అమెరికాలో ఉన్న మనవారు ఒక్కసారి ఊహించుకున్నాం. అమెరికా మెజారిటీ క్రైస్తవులు, నాన్ క్రిస్టియన్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు హిందూస్. అమెరికాలో ఒరిజినల్గా హిందూస్ లేరు. బయట నుంచి వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ వాళ్ళ మా హిందువులు అక్కడే ఉన్న చాలా ఏళ్ళుగా ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్. కానీ అది క్రిస్టియన్ కంట్రీ అయి హిందూ పౌరులుగా మీరు రెండవ శ్రేణి పౌరులుగా ఉండమంటే మన సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా ఆనందంగా దాన్ని అంగీకరించే వాళ్ళ, వాళ్ళ తల్లిదండ్రులుగా కుటుంబ సభ్యులుగా ఉన్న మనం అంగీకరించే వాళ్ళ. మరి అమెరికా అలా ఉండడానికి మనం ఆహ్వానిస్తున్నాం. అమెరికా నాగరికతను చూసి మనం గర్వపడుతున్నాం. బ్రిటన్లో ఒక ప్రాక్టీసింగ్ హిందూ అంటే ఏమాత్రము దాచుకొని హిందూ భావాలను బహిరంగంగా చెప్పేటువంటి, సో అలాంటి రిషి సునక్ ప్రైమ్ మినిస్టర్ అయితే మనం గర్వపడ్డాం. అంటే బ్రిటన్ అలా ఉండడాన్ని మనం ఆదర్శంగా చెప్తున్నాం, అమెరికా అలా ఉండడాన్ని ఆదర్శంగా చెప్తున్నాం. కానీ భారతదేశం అలా ఉండకూడదు అంటున్నాం. ఇది ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? అంటే నా దేశము తరతరాలుగా ఉన్నటువంటి సంస్కృతి ఏంటి, సాంప్రదాయం ఏంటి, ఎందుకు ఈ హిందూ మతం ఆధారంగా రాజ్యం దేశం అయితే తప్పేంటి అని అంటున్నారు. నిజంగానే మనము ప్రపంచంలో అనుభవాలు చూద్దాం. మతం ఆధారంగా అయిన రాజ్యాలు, ఇప్పుడు ఇస్లాం మతవాదం ఆధారంగా అనేక దేశాలు ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. కానీ ఇలా ఇరాన్కు పాకిస్తాన్కు మధ్య ఎందుకు ఘర్షణ జరుగుతుంది? ఇరాన్ ఇరాక్ల మధ్య ఎందుకు 10 ఏళ్ళు యుద్ధం జరిగింది? ఎందుకు మీకు సౌదీ అరేబియాకు యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులకు మధ్య యుద్ధం జరిగింది? వీళ్ళంతా హిందువులే కదా, వీళ్ళంతా ముస్లింలే కదా. సో వీళ్ళంతా ముస్లిం. సౌదీ అరేబియాకు ఇరాన్కు ఎందుకు దేశం? ఎందుకు షియా మిలీషియా సున్నీ తీవ్రవాదులను చర్చించుకుంటున్నాం? అంటే హిందువుల ముస్లింలంతా ఒక్కటే, ఇస్లామిక్ రాజ్యమే ఒక్కటే అయి ఉంటే మరి ఈ సమస్య వచ్చేదే కాదు. అందువల్ల మీకు యూరప్లో బ్రిటన్ క్యాథలిక్లుగా ఇంగ్లీష్ మాట్లాడేవారుగా, ఫ్రాన్స్ ప్రొటెస్టెంట్లుగా, ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళ చరిత్రలు ఎందుకు కొట్టుకున్నారు? ఇద్దరు క్రిస్టియన్సే కదా, మరి ఎందుకు కొట్టుకోవాలి? అంటే అప్పుడు ఒక వాదన వస్తుంది, ఇలా అక్కడ జరగవచ్చు కానీ హిందూ మతంలో జరగదు, అది వేరు. హిందూ మతానికి ఆ లక్షణము లేదు అంటున్నారు. ఆ లక్షణమే లేకపోతే హిందూ మతంలో కూడా మనము అందరినీ ఐక్యం చేయగలిగితే ఏ రకమైన హిందూ మతం ఐక్యం చేయగలుగుతుంది? ఇప్పుడు చెప్పబడుతున్న హిందూ మతమా? ఇప్పుడు గాంధీ మహాత్ముడు కూడా హిందువే, హే శ్రీరామ్ అనుకుంటూ తన తుది శ్వాస విడిచాడు. కానీ గాంధీజీ చెప్పింది ఏంటి? వివేకానందుడు చెప్పిన హిందూ మతం ఏంటి? ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి హిందూ మతం ఏంటి? అందువల్ల హిందువులుగా భావించు, హిందువులుగా జీవిస్తున్నటువంటి ఇతర రాజకీయ పార్టీలలో ఉన్నవారికి అభ్యంతరం ఏంటంటే ఇది హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని కూడా రీషేప్ చేస్తుంది. నాకు తెలిసిన హిందూ మతం ఏంటి, నేను నమ్మిన హిందూ ధర్మం ఏంటి? ఉపనిషత్తుల్లో శ్వేతాస్వతర ఉపనిషత్తు అనుకుంటాను, పొరపాటున నేను తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే క్షమించండి, నేను అందులో పాండిత్యం ఉన్నవాని కాదు. అందులో ఒక గొప్ప మాట ఉంది, ప్రతి మనిషి తన ఆకాశాన్ని తన చర్మంగా మార్చుకుంటే ఇక ఈ భూమిపైన కష్ట సుఖాలు ఉండవు అని. ఆకాశాన్ని చర్మంగా అంటే అర్థం ఏంటి? విశ్వమంతా ఒకటే అన్న భావన. అంటే నీ చర్మాన్ని ఆకాశాన్ని చర్మంగా మార్చుకోవాలి. చూడండి ఎంత గొప్ప మాటను మీరు గమనించండి. మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానివ్వండి అని
చెప్పిన మతం ఇది. ఎస్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో స్వామి వివేకానందుడు వెళ్ళి ఏం చెప్తాడు, నా దేశం, నేను ఈ భారతదేశం అనే యొక్క పవిత్ర గడ్డ పైన హిందూ మత ప్రతినిధిగా వచ్చాను. నా మతం గొప్పతనం ఏంటంటే నా మతములోనే సత్యం ఉంది అని నేను నమ్మను, ప్రతి మతములోనూ సత్యం ఉందని నమ్మే హిందూ మత ప్రతినిధిని అని చెప్పాడు. అది వివేకానందుడు గొప్పతనం, అది కదా హిందూ మతం గొప్పతనం. వసుదైక కుటుంబ భావన నీకు ఎన్ని మతాల్లో ఉంది చెప్పండి. ఇది కదా హిందూ రిలీజన్ అంటే ఏంటి? అసలు సర్వేపల్లి రాధాకృష్ణ అంటాడు, అనేక విశ్వాసాల సమారాహం. మీకు మనము ప్రహ్లాదుని శ్లోకం ఉంటాం, ఇందుగలదు అందులేదని సందేహంపు వలదు చక్రి సర్వోపగతంపు ఎన్నెందు వెలికిన అందందు గలదు దానవాగ్రని అంటారు. ఇది కూడా ఎవరైనా తప్పుగా చదివి క్షమించండి. ఎందుకు అంటున్నాను అంటే హిందూ మతం యొక్క గొప్పతనం ఏంటంటే ఈశ్వరుడు నిర్వికారుడు, ఈశ్వరుడు సర్వంతర్యామి. నాలో ఈశ్వరుడు ఉన్నాడు, నీలో ఈశ్వరుడు ఉన్నాడు, రాతిలో ఈశ్వరుడు ఉన్నాడు, రప్పలో ఈశ్వరుడు ఉన్నాడు, సజీవ పదార్థంలో ఈశ్వరుడు ఉన్నాడు, నిర్జీవ పదార్థంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఇది కదా హిందూ మతం చెప్పిన ఈశ్వర తత్వం. అందుకే కదా హిరణ్యకశిపుడు మరి ఈ స్తంభంలో ఉంటాడా అంటే నువ్వు చూడగలిగితే ఆ స్తంభంలో కూడా ఉంటాడని చెప్తాడు ప్రహ్లాదుడు. అందువల్ల ఇది నీకు భగవద్గీతలో 7వ అధ్యాయంలో 21వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా గొప్పగా చెప్తాడు, ఎవరు ఏ రీతిలో ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే పూజిస్తే వారిలో ఆయా దేవుల పట్ల విశ్వాసాన్ని నేనే కలిగిస్తాను అర్జున అన్నాడు. అంటే హిందూ ధర్మం యొక్క విశాలమైన సార్వజనీనమైన విశ్వజనీనమైన స్వభావం ఇది. ఇలాంటి అనేక ఉదాహరణలు మనకు హిందూ మతంలో దొరుకుతాయి. ఇట్లాంటి ఒకటి కాదు, అంటే మొత్తం మానవాళినే కాదు సమస్త జీవరాశుల పట్ల ఒక సమాన దృక్పథాన్ని కలిగి సామరస్యమైన విశ్వాన్ని కోరుకున్న ధర్మము మతము హిందూ మతం. ఇలాంటి మతాన్ని కాంగ్రిగేషనల్ రిలీజన్, మీకు ఇతర మతాలు క్రైస్తవ మతంలో ఇస్లాంలో నీకు ఒక మత గ్రంథం ఉంటుంది, హిందువులో ఒక మత గ్రంథం లేదు. అందువల్ల భగవద్గీతను చదివే వాళ్ళు ఉంటారు, రామాయణం చదివే వాళ్ళు ఉంటారు, మహాభారతం చదివే వాళ్ళు ఉంటారు, దేవి భాగవతం చదివే వాళ్ళు ఉంటారు, రకరకాలు చదివే వాళ్ళు ఉంటారు, పురాణ ఇతిహాసాలు ఉపనిషత్తులు. అసలు ఏవీ చదవకుండా కళ్ళు మూసుకొని దైవాన్ని ధ్యానించే వాళ్ళు కూడా ఉంటున్నారు. అంటే భారతదేశంలో గొప్పతనం ఏదో ఒక రాయిని కూడా దేవుడుగా మలుచుకొని అక్కడే పూజ చేసి అక్కడే ఇచ్చేసేవాళ్ళు. రాయినే కాదు, చెట్టును కాదు, పుట్టను కాదు, గాలిని, నీటిని. ఇవాళ గాలి ఒక దేవుడు, వాయుదేవుడు, వర్షం ఒక దేవుడు, వరుణ దేవుడు. సో పంచభూతములు దేవుడు, అగ్ని ఒక దేవుడు, పంచభూతం వృక్షం ఒక దేవుడు, నది ఒక దేవత. సో ఇలా పంచభూతములను కూడా దైవముగా భావించినటువంటి, అంటే ఎక్కడ హిందూ ధర్మము అంటే ఇలా అసలు జీవితంలో గుడికి పోనివాడు కూడా హిందువే. అవును, అసలు నాస్తికుడు కూడా హిందువే. హిందూ మతం కాదు, హిందూ ధర్మం, అదొక జీవన విధానం. కానీ ఇలాంటి దాన్ని ఇక్కడ చాలా మంది కూడా గుడికి, మీరు ఇందాక అన్నట్టుగా గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ హిందూని ధర్మాన్ని వ్యతిరేకించరు, హిందూ మతాన్ని వ్యతిరేకించరు, అదేవిధంగా ఇతర మతాలను కూడా కించపరచరు. కానీ ఇలాంటి ఇతర మతాలను కించపరచరు కాదు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది అదే నేను చెప్పేది. అయ్యా ఎవరు ఏ దేవుళ్ళను భక్తి శ్రద్ధలతో గనక పూజిస్తే వారికి ఆయా దేవులలో విశ్వాసాన్ని, శ్రీకృష్ణుడు నాలో విశ్వాసాన్ని అనలే, మీరు గమనించి వాళ్ళు ఏ దేవుళ్ళను ఎవరు భక్తి శ్రద్ధలతో కొలిచినా ఆయా దేవుళ్ళలో విశ్వాసాన్ని నేనే కల్పిస్తాను అన్నాడు. మీరు మన గూగుల్లో కూడా దొరుకుతుంది, కొట్టండి, అధ్యాయము 27, 21వ శ్లోకం. సో అంటే ఇది కదా భగవద్గీత చెప్పింది. దాని ధర్మ సంసదల పేరిట ఇది చెప్తున్నారా? ఎంతటి హింసాకాండను, ఎంతటి విద్వేషాన్ని చెప్తున్నారు కదా. అలాంటి హింసాకాండను విశ్వాసాన్ని అంగీకరిస్తారా? గాంధీజీ నమ్మిన రామనామములో అంటరానితనానికి పట్ల వ్యతిరేకత, లింగ వివక్ష పట్ల వ్యతిరేకత, మీకు గాంధీ నమ్మినటువంటి మా హిందూ ధర్మంలో మనకు కనబడుతుంది. కానీ ఇవాళ హిందూ ధర్మ ప్రచారం కోసం రాజకీయాల్ని మతాన్ని కలిపిన వారు నిజంగానే ఒక దళిత బిడ్డ పైన అత్యాచారం జరిగితే
అదే రకంగా స్పందిస్తున్నారా? Yes. ఒక దళితుడిని ఆలయానికి రానివ్వనంటే అదే రకంగా స్పందిస్తున్నారా? కులాంతర విహారం చేసుకున్న బిడ్డల్ని పరువు పేరిట హత్యలు చేస్తుంటే అదే రకంగా స్పందిస్తున్నారు. వాళ్ళంతా హిందువులే కదా. ఎస్, అంటే తోటి హిందువుల పట్ల జరుగుతున్న తరతరాల అణచివేతను అంగీకరిస్తున్నారు. అయినా భారతదేశంలో ఇతర మతాల వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? సో భారతదేశంలో కూడా ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఈ మతం పేరిట మతంలో ఉన్నదని అంటలేను. సో ఒక కుల వ్యవస్థను నిర్మించి ఆ కఠినమైన కుల వ్యవస్థలో తోటి హిందువులు అవమానిస్తుంటే ఆ అవమానాలను తట్టుకోలేక ఇతర మతాలకు వెళ్ళిన వారు కాదా? అందువల్ల ముందు చేయాల్సింది ఏంటి? అయ్యా, మతాల పట్ల ఈ కులరహితమైన హిందూ సమాజాన్ని నిర్మించాలి అని ప్రయత్నం ఎక్కడైనా జరుగుతుందా మీరు చెప్పండి. అది జరగడం లేదు కదా. అది కదా జరగాల్సింది.